శుభం భూయాత్. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రశ్న సమాధానం శీర్షికలో ఒక ఇద్దరు ముగ్గురు భక్తులు అడిగిన ప్రశ్న ఏంటంటే, స్వామి, ఈ కాలంలో పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే స్వతంత్రంగా చేసుకోవచ్చా, పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, ఏది శ్రేయస్కరం, ఏది శ్రేష్టం అని అడిగారు. మంచి ప్రశ్న. ఋషి ప్రమాణాలు, వేద ప్రమాణాల ప్రకారంగా పెద్దవాళ్ళు మనకు తెలియజేసిన పెళ్ళిళ్ళు అష్టవిధాల పెళ్ళిళ్ళు ఉన్నాయన్నారు. ఆ పెళ్ళిళ్ళ పేర్లు చెప్తా. చాలా విశేషమైనటువంటి సంస్కారం సంబంధించింది. ప్రతి ఒక్కరూ తెలుసుకొని 10 మందికి తెలియజేయండి. ఇది మాత్రం అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఒకటి బ్రహ్మ వివాహము, రెండవది ప్రజాపత్య వివాహము, మూడవది ఆర్ష వివాహము, నాలుగవది దైవ వివాహము. ఈ 4 కూడా పెద్దల అనుమతితో, పెద్దల ద్వారా ఒకరినొకరు సంప్రదించుకొని ఏది శ్రేష్టము, ఏది అనుకూలము, ఏది చేసుకోవచ్చు, చేసుకోకూడదు అన్నీ కూడా అన్ని కోణాల్లో జాతక చక్ర పరిశీలనలు అన్నీ కూడా చూసుకొని వాళ్ళు నిర్ణయిస్తారు. ఇది శ్రేష్టమైన పద్ధతి అని పెద్దవాళ్ళు తెలియజేస్తారు. రెండవది ఏంటంటే, స్వతహాగా ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరిని అడగకుండా లేడికి లేచిందే పొరుగంట, అట్లాగా కామాకర్షణ సంబంధించినటువంటి పెళ్ళిళ్ళు ఉన్నాయి. అదేంటంటే గాంధర్వ వివాహము, తర్వాత అసుర వివాహము, రాక్షస వివాహము, పైశాచిక వివాహము. ఈ 4 కూడా ఇప్పుడు యువకులు ఫుల్గా రెచ్చిపోయినారు. నా దగ్గరకు వచ్చేటువంటి జాతకులలో చాలామంది ఇందుకు సంబంధించిన వాళ్ళే. పాపం వాళ్ళు అనేక రకాల సాధక బాధలు, కష్టాలు, వాళ్ళ పడ్డ వేదనలు ఎన్నెన్నో చెప్పి బాధపడతారు. మేము తప్పు చేశాం, పొరపాటు చేశాం స్వామి అని. పెద్దవాళ్ళు చెప్తారు, అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా, పెద్దవాళ్ళ మాట సద్దన్న మూట అంటారు. అందువల్ల ఏది కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం బెస్ట్. ఇష్టంగా ఏదో 4 రోజులు సంపాదిస్తున్నాము, మాకు ఉద్యోగం వచ్చేసింది, మాకు అన్నీ తెలుసు అనుకుంటే అది అజ్ఞానం, అవివేకం, చేదస్థం, మూర్ఖత్వం. మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసి మీ జీవితాలకు మార్గదర్శకుండా పెద్దవాళ్ళ మాట విని ఎవరైతే ముందుకు పోతారో వాళ్ళ జీవితాలు దాదాపుగా 99% బాగున్నారు. నేనే చూస్తున్నా, ఎందుకంటే అక్కడికి వస్తుంటారు కాబట్టి చాలామంది. మిగతా వాళ్ళది కూడా అస్తవ్యస్తంగా మలుపులు తిరిగిపోయి, కొన్ని డైవర్స్ కిందకి కన్వర్ట్ అయిపోయి, కొంతమంది చచ్చిపోయి, కొంతమంది లేచిపోయి, వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని గందరగోళం గబ్బుపట్టి చేసుకున్న వాళ్ళ జీవితాలు. అందువల్ల ఆలోచించండి. ఇప్పుడు ఏ రకం పెళ్ళిళ్ళు ఎటువంటి వాళ్ళు చేసుకుంటారో అనే విషయాన్ని తెలియజేస్తా. శుభమస్తు.